రేడియో వెర్తాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా జరిగిన క్రీస్తు జయంతి 2025 జూబిలీ వేడుకలు. విజ్ఞానదాయకంగా జరిగిన ఉపదేశుల నిరంతర తర్ఫీదు కార్యక్రమం. భక్తియుతంగా జరిగిన LCRI మఠవాసుల జూబిలీ. ఘనంగా జరిగిన మహాజూబిలీ వేడుకలు. విజయవాడ కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో అఖండ జపమాల. ఘనంగా జరిగిన లూర్దు మాత గుహ ప్రారంభోత్సవం. ఘనంగా జరిగిన మఠకన్యత్వ రజితోత్సవ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ అతిమేత్రాసనం రామంతపూర్లోని పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయ ప్రాంగణంలో క్రీస్తు జయంతి 2025 జూబిలీ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలకు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు, ఖమ్మం పీఠ కాపరి మహాపూజ్య సగిలి ప్రకాష్ గారు, నల్గొండ పీఠాధిపతి మహాపూజ్య కరణం తమన్ కుమార్ గారు, కర్నూలు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య గోరెంట్ల జోన్నేస్ గారు, కడప మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య సగినాల పాల్ ప్రకాష్ గారు, నెల్లూరు మేత్రాసన సహవారస పీఠ కాపరి మహాపూజ్య అంతోనిదాస్ గారు, ఏలూరు మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య డాక్టర్ పొలిమేర జయరావు గారు, వరంగల్ మేత్రాసన పాలనాధికారి గురుశ్రీ విజయపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆర్యులకు, అభిమానులకు, మాన్యులకు, మహనీయులకు ఇదే మా ఆహ్వానం. స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారం, దైవ ప్రజలారం, ఇప్పుడు జూబిలీ పతాక ఆవిష్కరణతో ఈ జూబిలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాపూజ్య కార్డినల్ పూల అంతోని గారు జూబిలీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. మన ప్రియతమ మేత్రానులు కార్డినల్ పూల అంతోని తండ్రి గారు జూబిలీ పతాక ఆవిష్కరణ గావిస్తున్నారు. అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవునికి వందనాలను సమర్పణ చేద్దాం. అందరం గట్టిగా సభలు కొడదాం. ఇప్పుడు జూబిలీ ట్రంపెట్ సంగీతాలాపన జరగబడుతోంది. పీఠాధిపతులు అక్కడ ఉన్నటువంటి బెలూన్స్ ని ఆకాశములోనికి పంపుతూ ఉన్నారు. అనంతరం జరిగిన దివ్య బలి పూజను పీఠాధిపతులు అందరూ కలిసి సమిష్టిగా సమర్పించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. కార్డినల్ పూల అంతోని గారు విశ్వాసులకు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు. అంతా కలిసి పయనించాలి అని దివంగత ఫ్రాన్సిస్ జగద్గురువులు మనకు పిలుపునిచ్చారు. అందుకే మనమంతా కలిసి పయనించాలంటే మనలను ఒకరినొకరము మనం సంస్కరించుకోవాలి అని అంటే మనకు ఈ రెండు సుగుణాలు అవసరం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలానే అవి ఏమిటి అని అంటే మన ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క సందేశాల్లో, వారు పొందుపరిచినటువంటి పత్రాల్లో ఈ రెండు అంశాలు మనకు కొట్టొచ్చినట్టు కనపడతాయి. సుమారు 1500 మంది విశ్వాసులు ఈ జూబిలీ వేడుకలలో పాల్గొన్నారు. వనగూర్చుమా పరలోకమందున
శుభ్రము కలకాలము. అక్టోబర్ 21 మరియు 22 తారీఖులలో ఈ జూబ్లీ కార్యక్రమాలు జరిగాయి. 12 మంది వక్తల ప్రసంగాలు మరియు ప్రశ్నోత్తర సమయాలతో ఈ జూబ్లీ ఎంతో విజ్ఞానభరితంగా సాగింది. అక్టోబర్ సాయంత్రం జరిగిన ముగింపు దివ్యబలి పూజలో మహాపూజ్య సగిలి ప్రకాష్ గారు విశ్వాసులకు దైవ సందేశాన్ని అందించారు. వెనుక మానవ మాత్రులము, పరిమితులము, పాపులము అయినటువంటి నాయకులముగా మనందరినీ వెనుక ముందు ప్రక్కన ఉండి నడిపించినటువంటి వారు దేవుడే. ఆద్యంతం కన్నుల పండుగగా ఈ జూబిలీ వేడుకలు జరిగాయి. రక్షణ సాధకుడవైన కరుణామయ క్రీస్తా ప్రేరణకర్త పరిశుద్ధాత్మా త్రిత్వైక దైవమా నమోస్తుతే నమోస్తుతే. ఇదే జూబిలీ సందేశం. ప్రతి కథోలికుడు క్రీస్తు సోదర ప్రేమ సందేశాన్ని ఆచరణయోగ్యం చేయడమే జూబిలీ ఉత్సవ సందేశం. అందులోనే జీవన పరిపూర్ణతను పొందాలి. అప్పుడే ఆశా జ్యోతి, ఆశల దీపిక అందరి హృదయాలలో రగిలి దివ్యముగా ప్రజ్వలించి నిరాశ చీకట్లను. శ్రీకాకుళం మేత్రాసనం మరియగిరి పుణ్యక్షేత్రం నందు అక్టోబర్ 20, 2025న ఉపదేశుల నిరంతర తర్ఫీదు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉపదేశుల యొక్క నిరంతర శిక్షణ శిబిరం లేదా తరగతులు ప్రారంభిస్తున్నటువంటి ఈ శుభ తరుణములో మన ప్రియతమ జ్ఞానతండ్రి నాయకులైన మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ పిఎంఐ పీఠాధిపతులను ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం మేత్రాసన పీఠ కాపరి మహాపూజ్య రాయరాల విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన జ్యోతి ప్రజ్వలనతో ఈ తర్ఫీదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాపూజ్య రాయరాల విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పరిశుద్ధ పాపు గారి పలుకులను మనం గ్రహించాలని, మన వద్ద ఉన్న పరికరాలను మంచికి ఉపయోగించాలని చెప్తూ పునీత కార్లోస్ అక్విటీస్ గారిని అందుకు ఒక మంచి ఉదాహరణగా అభివర్ణించారు. అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, అవునా కాదా? అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది, అందరి దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉంది, అందరి దగ్గర వాట్సాప్ ఉంది. కానీ ఏం చేస్తున్నారు అని అంటే ఈ చూడరు. ఎవడి గురించి ఎవడు చెడుగా రాస్తాడో అవి పంపిస్తూ ఉంటారు. దరిద్రం.
ఇంత మంచి పరిశుద్ధ తండ్రి గారు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు, మన మేత్రాసనంలో ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయని మనకు అక్కర్లేదు. పిచ్చి పిచ్చి అన్నీ చూస్తూ ఉంటాం, అవునా కాదా? దయచేసి మీకు ఇచ్చినటువంటి పరికరాలలో ఎంత మంచి చేయొచ్చు అని మీరు ఆలోచించండి. అందుకనే పునీత కార్లోస్ అకోటిస్ డిజిటల్ పునీతులుగా ప్రకటించబడ్డారు 2 నెలల క్రితం, అవునా? అంటే ఆయన 15వ సంవత్సరంలోనే చనిపోయి పునీతుడిగా మారాడు. ఉపదేశులకు తర్ఫీదు ఇవ్వడానికి విచ్చేసిన గురుశ్రీ గొంగాడ రాజుగారు మాట్లాడుతూ క్రీస్తును ప్రకటించడం మన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వండి. ఎ వండర్ఫుల్ వర్డ్, చాలా చక్కని మాట. హ్యూమనే డిగ్నితాతే సోమనే అనే ఒక డాక్యుమెంట్, వాటికన్ II డాక్యుమెంట్, ఇట్ ఎంఫసైజెస్ అది ఏదైతే ఆయన చెప్పారో ఆ మాటని బలంగా ప్రజల్లోనికి తీసుకువెళ్ళండి. ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్స్ రైట్. ఇది మన బాధ్యత, కర్తవ్యము. ఎందుకంటే క్రీస్తుని మనం తెలుసుకున్నాము, క్రీస్తు వెలుగులో మనం నడుస్తున్నాము. దీనిని మనం అందరికి ఇవ్వాల్సింది. దట్ ఇస్ ది రైట్. శ్రీకాకుళం మేత్రాసనం కేథడ్రల్ విచారణలో అక్టోబర్ 20, 2025న LCRI మఠవాసుల జూబిలీ కార్యక్రమం భక్తియుతంగా జరిగింది. A very good afternoon to one and all. We are glad to present about our congregation. The name of our congregation is Regular Franciscan Tertiary Sisters. The short form is RFTS. The Regular Franciscan Tertiary Sister founded on August 22nd. We are Sisters of St. Joseph of Cluny. Our founder's name is Blessed Anne-Marie Chauke, founded on May 12th, 1807. Our motto is Holy Will of God and our charism. ఈ సందర్భంగా జరిగిన కృతజ్ఞతా దివ్య బలి పూజకు శ్రీకాకుళం మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య రాయరాల విజయకుమార్ గారు ప్రధాన అర్చకులుగా విచ్చేసి ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. The Lord be with you. And with your spirit. My dear brothers and sisters, I'm very happy to see you all once again in this Jubilee celebration. గురుశ్రీ విజయానంద్ గారు పవిత్రమైన దైవ సందేశాన్ని అందించారు. Institutions and we become very closed and narrow. But today the Lord reminds us that our life is a dialogue. The gospel is a dialogue with the poor, with the culture and with different religions. Because the Holy Spirit guides and wills wherever it wills. పూజానంతరం విచారణ గురువులు విచేసిన గురువులకు కన్యస్త్రీలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. Which gave us enlightenment to our hearts and minds. We extend our sincere appreciation for your valuable contribution to this event, and your expertise and insights have significantly enriched our understanding about our consecrated life in this challenging world. Thank you for your sharing your time, knowledge, and your experience with us. Thank you, Father. Thank you very much. Dear Father Ashok, the President of LCRI Srikakulam. Father, you really worked hard to make this event success. The way you planned the things, the way you arranged everything for the convenience of everybody who are present here, it is done so well. నెల్లూరు మేత్రాసనం సీతారాంపురం విచారణలో అక్టోబర్ 18, 2025న మహాజూబిలీ వేడుకలు ఘనంగా జరిగాయి.
నెల్లూరు మేత్రాసన పీఠకాపరి మహాపూజ్య ఎండి ప్రకాశం గారు ముఖ్య అతిథిగా ఈ వేడుకలకు విచ్చేశారు. ఆయన జూబిలీ పతాకాన్ని ఆవిష్కరించారు. కష్టాలలో నన్ను వదలకయ్యా, సంతోషంలో నిన్ను తలతునయ్యా. కష్టాలలో నన్ను వదలకయ్యా. సప్రసాద ఆరాధన, జూబ్లీ సందేశాల అనంతరం జరిగిన దివ్య బలి పూజను మహాపూజ్య ఎండి ప్రకాశం గారు ప్రధాన అర్చకులుగా నడిపించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మహాపూజ్య ఎండి ప్రకాశం గారు పవిత్ర దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. దేవునితో సఖ్యత కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం మనం విని ఉన్నాం. క్రీస్తులో లీనమై ఉండాలి, క్రీస్తుతో సఖ్యత దేవునితో సఖ్యత కలిగి ఉండాలి, సమాధాన పడాలి మనందరం కూడా. రెండవదిగా మనం దేవుని కృపలను అందించేటువంటి దివ్య సంస్కారాలను క్రమముగా స్వీకరించాలి. పూజ అనంతరం ఆత్మకూరు గురుమండలం డీన్ గారు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. మన మేత్రాసన సువార్త నిలయం డైరెక్టర్ గారు బోస్కో గారు వాళ్ళ టీం జస్ట్ మన శనివారం అడిగితే కనుక సరే అని చెప్పి అన్నారు. వాళ్ళు 2 జిల్లాల్లో తిరుగుతూ ఉంటారు, లేక పనులు ఉంటాయి, మీటింగ్లు ఉంటాయి, కానీ సరే సాంచి వెంటనే చెప్పి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు, చక్కని సందేశాన్ని ఇచ్చారు. బోస్కో ఫారెన్ టీం మీకు మా అందరి తరపున స్వామి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అక్టోబర్ నెల జపమాల మాస పూజిత మాసం సందర్భంగా అక్టోబర్ 20, 2025న ఉదయం 8 గంటలకు విజయవాడ మేత్రాసనం కానూరు విచారణ కార్మెల్ మాత పుణ్యక్షేత్రంలో విచారణ గురువులు ఫాదర్ సలివేంద్ర సౌరి ఓసిడి ఆధ్వర్యంలో ఘనంగా అఖండ జపమాలను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క జపమాలను చెప్పించుకుంటూ వచ్చినటువంటి భక్తులందరూ వారి యొక్క అఖండ జపమాలను భక్తి విశ్వాసంతో జపించుకుంటూ వారి ప్రత్యేక ఉద్దేశాలతో ప్రార్థించే ప్రతి ఒక్కరి మనవులను గౌరవించి వారి ప్రార్థన ఆలకించి వారి అవసరాలు తీర్చే విధంగా మా అందరికీ ఒక గొప్ప ఆయుధంగా ఈ అఖండ జపమాల మాకు తోడ్పడేదాక. అమ్మ జపమాల మాటగా ఎన్నో అద్భుతాలు చేసిన తల్లిగా నిన్ను ఇదిగో మా యొక్క దేవాలయంలోకి తీసుకొని ప్రతిష్ఠించుకొని చూడగా ఈ భక్తికరమైన కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులందరూ జపమాలను జపించారు. అనంతరం విచారణ గురువులు గురుశ్రీ సలివేంద్రం సౌరి ఓసిడి గారు, గురుశ్రీ మేత్రి దేవదానం గారు మరియు గురుశ్రీ అబ్బదాసరి రత్నరాజు ఓసిడి గారులు దివ్య బలి పూజను సమర్పించి పవిత్రమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. గురుశ్రీ సలివేంద్రం సౌరి ఓసిడి గారు మాట్లాడుతూ మరియమాత మధ్యస్థ ప్రార్థన వలన పొందుతున్న మేలులను గురించి, అఖండ జపమాల ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. సిటీసీ సిస్టర్స్, ఉపదేశకులు, మర్యాదల సభ్యులు, యూనిట్ లీడర్స్, కార్మెల్ యూత్ సభ్యులు, విన్సెంట్ డిపాల్ సభ్యులు, గాయక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని జపమాలను భక్తికరమైన మార్గంలో జయప్రదంగా నడిపించారు. సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ
నెల్లూరు మేత్రాశ్రమంలోని గుడిమెళ్లపాడు విచారణలో 18 అక్టోబర్ 2025న లూర్దుమాత గుహ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతి మహాపూజ్య అంతోనీదాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన నూతనంగా నిర్మించిన లూర్దుమాత గుహను మరియు దాని ముందున్న పీఠాన్ని ఆశీర్వదించి ప్రార్థించారు. ఓ యేసు ప్రభువా, మేము మిమ్ము ప్రేమించుచున్నాము. అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందుకు కావలసిన శక్తిని వరప్రసాదం దయచేయుడు. మా తల్లి అయిన మరియమాతను పరిశుద్ధ లూర్దు మాతగా ఈ స్వరూపమును ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుసరించుటకు మమ్మును దీవింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన క్రైస్తవ కథోలిక సంఘము అపరిమిత ఆనందముతో ఇచ్చట సమావేశమైనది. ఈ బలిపీఠముపై అర్పించు శ్రీసభ ప్రేమ కానుక దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బలం బహుమతితో స్వీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదాము. ఈ సందర్భంగా మహాపూజ్య అంతోనీదాస్ గారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య బలి పూజను సమర్పించారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మహాపూజ్య అంతోనీదాస్ గారు విశ్వాసులకు మరియ తల్లి యొక్క విశిష్టతను, లూర్దుమాత యొక్క చరిత్రను ఆయన తన సందేశంలో వివరించారు. మరియమాత లేకుంటే మన క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉండేది, మరియమాత లేకుంటే రక్షణ కార్యము సంభవించి ఉండేదా లేదా అన్నటువంటి ఆ ఆలోచనలో భాగంగా మరియమాత ద్వారా మాత్రమే ఈ రక్షణ కార్యము ప్రారంభమైంది అని చెప్పడంలో సందేహించకుండా విశ్వాసముతో ఆమె పాత్రను మనము అన్వేషించాలి. ఆమె పాత్రను మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. అదే పాత్రను మనం పోషించడానికి అనగా దేవుడు ప్రపంచాన్ని రక్షించాలని కోరుకుంటూ ఉన్నాడు. మనందరినీ క్రైస్తవులుగా పిలిచి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాత్రనిచ్చి ఉన్నాడు, ఒక్కొక్క పనినిచ్చి ఉన్నాడు. ఆ పనిని సక్రమంగా నెరవేరిస్తేనే ఈ లోక రక్షణ సాధ్యమవుతుంది. కాబట్టి మరియమాత వలె మనము కూడా ఆ దైవ క్రియలు భాగస్థులమై, యేసుక్రీస్తు పరిచర్యలో భాగస్థులమై, ఆత్మ నడిపింపులో భాగస్థులమై, మరియమాత ప్రార్థన దీవెన ద్వారా మంచి క్రైస్తవులుగా జీవిస్తూ ప్రపంచ రక్షణకై మనం పాటుపడాలి. చివరిగా విచారణ గురువులు గురుశ్రీ థామస్ గారు గుహను నిర్మించడానికి సహాయపడిన దాతలకు, ప్రారంభోత్సవం ఘనంగా జరగడానికి సహకరించిన వారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ లూర్దుమాత గుహ నిర్మాణానికి ఇచ్చినటువంటి దాతలు డబ్బులు ఇచ్చిన వారందరూ 73 మంది పేర్లు ఉన్నారు. కాబట్టి వారి రేపు ఆ పేర్లు చదివేసి మరలా మీకు తెలియపరుస్తాను. దయానంద్ నగర్లోని పునీత సిసిలియా దేవాలయం నందు 20 అక్టోబర్ 2025న సిస్టర్ గాబ్రియల్ నిర్మల కుమారి గారి మఠకన్యత్వ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువులకు స్వాగతం పలకండి.
Fathers, first bench or second bench occupy, fathers. Fathers, benches occupy చేసుకోండి. Five members కూర్చోండి. గురుశ్రీ బందా శౌరి గారు ప్రధాన అర్చకులుగా ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మీతో ఉందిగాక. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయము. నేను నీకు ప్రమాణం చేసి తిని నీ ధర్మశాస్త్రము నా ఎదలో పదిలముగా ఉన్నది. మఠ జీవితం వలన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయని, తల్లిదండ్రులు తమ బిడ్డలను మఠవాసులుగా దేవుని పరిచర్యకు పంపించాలని గురుశ్రీ సంతోష్ గారు తన సందేశం ద్వారా విశ్వాసులను ప్రోత్సహించారు. 25 ఏళ్ల క్రితం బహుశా అంటే ఊహించుకుంటున్నాను, అద్దం ముందు నిల్చుండి ఇలా అనుకుని ఉంటుంది, ఇప్పుడు ఈ ప్రపంచ సౌందర్యం వదిలేసి క్రీస్తు సౌందర్యం కోసం జీవిస్తా అని. ఆ తర్వాత మనం ఎవరు ఊహించి ఉండం ఈ సౌందర్య రాశి, సౌందర్య లహరి గత 25 సంవత్సరాలు ఇలా దేవుని అందమైనటువంటి తోటలో వాడిపోకుండా వికసిస్తూ సువాసనలు వెదజల్లుతూ ఆయన సేవలో ఇంతకాలం స్వచ్ఛంగా జీవించిందని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 25 సంవత్సరాల సేవ అనేది చిన్న విషయం కాదండి, చాలా డిఫికల్టీ. మనం చాలామందిని 25 రోజులు ఒక సిస్టంలో ఉండలేం. ఒకే సిస్టంలో 25 రోజులు లేదా 25 నిమిషాలు ఈ రోజుల్లో వెరీ డిఫికల్ట్. సెల్ ఫోన్ లేకుండా ఒక 5 మినిట్స్ ఉండలేరు. మైండ్ ఆల్రెడీ సెల్ ఫోన్ మీదకి లాగుతుంది. అంటే ఒక సిస్టమ్ మీద, ఒక సిస్టమ్కి అలవాటైన తర్వాత అదే సిస్టమ్ మీద ఎక్కువ కాలం ఉండలేము. పూజానంతరం సిస్టర్ నిర్మలా గారు తన మఠ జీవితంలో అనునిత్యం తోడ్పడిన వారికి, తన రజతోత్సవ వేడుకలు మరపురాని విధంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, తన రచనా వ్యాసంగంలో తనకు అనుక్షణం సహకరించిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. దేవుడు అల్లంత దూరాన ఉన్న ఫాదర్ యోహాను కాట్రు గారి పరిచయం నా జీవితాన్ని మార్చివేసింది. నా అక్షరాలకు జీవం పోసి రూపాన్ని చేసి తెలుగు కథోలిక శ్రీసభకు నన్ను పరిచయం చేసి నా అక్షరాలకు రెక్కలు వచ్చే విధంగా చేసిన వారు ఫాదర్ యోహాను కాట్రు గారు. ఆ రెక్కలకు బలం చేకూర్చుటకు, నా కళ సాకారానికి ఆర్థిక సహాయం చేసిన వారు మా అన్నయ్య, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు. మీకు నేను సర్వదా కృతజ్ఞురాలని. నా అక్షరాలుకి జీవం ఉందని నమ్మిన వారు ఫాదర్ యోహాను కాట్రు గారు. మీరు నాకు మార్గదర్శకులే కాదు, ప్రేరణ కూడా. మా నాన్నగారి స్థానం ఎవరూ పూరించలేరు, కానీ ఫాదర్ యోహాను గారు ఆ బాధ్యతను స్వీకరించి నన్ను ప్రోత్సహించారు. మీ మార్గదర్శకత్వానికి నేను సర్వదా కృతజ్ఞురాలిని. ఈ పవిత్ర పీఠం మీద కూర్చున్న పూజ గురువులంతా నన్ను ప్రోత్సహించిన వారే. ఈ వెండి వెలుగుల వేడుకను వెలుగుల హరివిల్లుగా మార్చిన మీ సత్కార సమక్షానికి నేను కృతజ్ఞురాలిని. ఈ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు నా పాటకు స్వరరాగాలు అందించిన ప్రవీణ్ మదిన గారు విజయవాడ నుండి, ప్రేమ్ గారు ఏలూరు నుండి, ప్రణీల్ గారు మరియు ప్రశాంత్ గారు వరంగల్ నుండి,
పసల జోసెఫ్ గారు హైదరాబాద్ నుండి, ఇంకా కింగ్ జోషువా గారు విశాఖపట్నం నుండి, ఇంకా మరవలేని వ్యక్తి మధుర కవి బండి స్టాన్లీ గారు. వీరందరినీ ఎలా విస్మరించగలను? ఈ బలిపీఠంపై నిల్చొని మిమ్మల్ని నాకు పరిచయం చేసిన ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అనంతరం సిస్టర్ నిర్మల గారిని గురువులు మరియు సిస్టర్ గారి బంధువులు సత్కరించి అభినందనలు తెలిపారు. ఇవి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు వార్తల్లోని విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే వారం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు. మీ బండి అరవింద్ స్టాన్లీ.